అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. నూజివీడు సంస్థానాధీశులు, అప్పారావు వంశస్థుల్లో ఒకరైన మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య అప్పారావు బహదూర్ గారి ధర్మపత్ని శ్రీమతి కృష్ణవేణి గారు హైదరాబాద్ ఫిలిం నగర్‌లోని ఆమె స్వగృహంలో శివైక్యం పొందారు. ఆమెకు వయస్సు 102 సంవత్సరాలు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. పేరు ఎన్ఆర్ అనురాధాదేవి గారు. ఆమె ప్రముఖ సినీ నిర్మాత. శ్రీమతి కృష్ణవేణి గారు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామం. తండ్రి కృష్ణారావు గారు ప్రముఖ వైద్యులు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉండడంతో ప్రఖ్యాత సినీ నటులు రేలింగ్ గారి ప్రోత్సాహంతో బాలనటిగా కృష్ణవేణి గారు సినీ రంగ ప్రవేశం చేశారు. మీర్జాపురం రాజా గారు నిర్మించిన భోజకాళిదాసు తదితర సినిమాల్లో నటించిన కృష్ణవేణి గారు ఆ సినిమాల నిర్మాణ సమయంలోనే రాజాగారి ప్రేమలో పడ్డారు. అప్పటికే రాజాగారికి వివాహం కావడంతో కృష్ణవేణి గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. కృష్ణవేణి గారు నటిగా, నిర్మాతగా, గాయకురాలిగా, సినీ స్టూడియో అధినేతగా అలనాటి ప్రేక్షకులకు చిరపరిచితులు. ఎందరో మేటి నటీనటులను, సాంకేతిక నిపుణులను తమ సంస్థ ద్వారా సినీ రంగానికి ఆమె పరిచయం చేశారు. వారిలో ప్రఖ్యాత సినీ నటులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ముఖ్యులు. కృష్ణవేణి గారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డునిచ్చి గౌరవించింది. నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో ప్రస్తుతం నడుస్తున్న శ్రీ శారదా డిగ్రీ కళాశాల భవంతులు మీర్జాపురం ఎస్టేట్ వారివే. 1934లో నిర్మితమైన ఆ కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాజాగారు, రాణిగారు మన మధ్య లేకపోయినా వారు నడయాడిన భవంతులు వారి జ్ఞాపకాలుగా నూజివీడు ప్రజలకు సాక్షాత్కరిస్తున్నాయి. దివంగత కృష్ణవేణి గారి మృతికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నూజివీడు ప్రజలు తెలియజేస్తున్నారు. నమస్కారం.